మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఏ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆ బైండింగ్ ఒక ట్రస్టులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో కుల వృత్తుల్లో స్వయం ఉపాధి కార్యక్రమాల్లో వ్యవసాయపు పనుల్లో మహిళలు ముందంజలో ఉంటున్నారని, మారిన పరిస్థితుల్లో వారి ఉపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశిష్టంగా కృషి చేస్తున్నాయని అన్నారు. అందుకు దాతలు కూడా తోడ్పడాలని కోరారు. ట్రస్ట్ చైర్మన్ బ్రదర్ నిర్మల్ కుమార్ ప్రతి నెల ఒక్కొక్కరికి 1500 రూపాయల విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు 200 మందికి అందజేయడం అభినందనీయమన్నారు. గత 10 సంవత్సరాల నుండి మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా విలువైన విషయంలో అందజేస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తయిన వారికి నిర్మల్ కుమార్ కుట్టు మిషన్ అందజేస్తున్నారని, తమ సంస్థ వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట జరగాలని, ప్రతి మహిళ స్వయం ఉపాధిలో ముందుకొస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 18 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ నిర్మల్ కుమార్, జనసేన నాయకుడు కిషోర్, జయప్రకాష్, డేవిడ్, విల్లింగ్స్టాన్, ఇన్స్ట్రక్టర్ శోభ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం సార్ అట్టే ఉన్నాను సార్. ఓకే సార్. ఇంకా ఇటు నిల్చోండి, వచ్చే విషయం లేదు. జరగండి మా ఎల్లో సైడ్ జరగండి, వాళ్ళు కూడా రమ్మని రండి, మా ఫ్రంట్కి రండి, జరగండి, ఇబ్బంది జరగండి. ఎంతో కొన్ని వేల మందికి నేను పాఠం చెప్పాను, కానీ ఒక్క విద్యార్థి అది ఆయన మంచి లక్ష్యం అన్నమాట. మరి అటువంటి వ్యక్తిని ఆహ్వానించడము మా హృదయం చాలా సంతోషంగా ఉన్నాను. వారిని నేను ప్రేమపూర్వకంగా మరి ఒకసారి ఆహ్వానిస్తున్నాను. తర్వాత నేను గట్టిగా చెప్పాను అన్నమాట కిషోర్, అంటే నాకు స్వేచ్ఛ ఉంది. వచ్చేటప్పుడు మీ సతీమణితో కూడా కిషోర్ అని చెప్పాను, ఎందుకంటే మీరందరూ స్త్రీలు కాబట్టి మరి ఆమె నాకు కానీ కొంచెం గ్యాప్ వచ్చింది. మరి కిషోర్ చెప్పాను, ఆమె తప్పకుండా తీసుకొని రావాలా అని చెప్పాను. ఆమెను కూడా తీసుకొచ్చారు, చాలా సంతోషం. అది థ్యాంక్ యూ. మరి నా అత్యంత సన్నిహితుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు, నేను ఆయన ఒకటి, వేరేదేమన్నా మా ఇంటర్లో ఏమి వేరేటి ఉండదు. ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను, నేనేం చెప్తే అది చేస్తాను చెప్తానే సాగు. ఆయన సమయాన్ని కూడా పక్కన పెట్టి, ఆయన షెడ్యూల్ కూడా పక్కన పెట్టి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వారిని మరి జయప్రకాష్ సార్ గురించి నేను ఎప్పుడు లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ చెప్పొచ్చాను. వారు నాకు స్ఫూర్తి అనమాట అన్ని విషయాలు. ఎయిడ్స్ ప్రోగ్రాంలో కానీ, ఇటువంటి ప్రోగ్రామ్స్లో కానీ వెనకాల నుండి అన్నీ చెప్తూ ఉంటాడు అన్నమాట నాకు, ఇలాగే ఎందుకంటే అనుభవం కలిగిన వ్యక్తి. మరి జర్నలిస్ట్, దీంట్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాడు స్టేట్కి అంతా కూడా, చాలా పెద్ద వ్యక్తి. మరి వారిని వారు చెప్తారన్నమాట, ఎప్పుడో ఒక మాట అంటాడు, మాకు ఎన్ని ప్రోగ్రాములు ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు పిలిస్తే వస్తాను అంటాడు సార్. నీ ప్రోగ్రామ్ వస్తాను అంటాను కాబట్టి ఆ ధైర్యం నాకు ఉందన్నమాట. అందుకని సార్ నేను ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ ఉంటాడు సార్, నేను చేసే ప్రతి ప్రోగ్రాం వారు రావడము నాకెంతో సంతోషం. వారిని కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంలో వారిని చిన్నగా మనం సత్కరిద్దాం. నిర్మల్ కుమార్ గారి
గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. ఆ విద్యాదానం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం అంతకన్నా గొప్పది. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వభావిత ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మహిళలకి మరీ ముఖ్యంగా వీటి మీద అవగాహన ఉంది. వాళ్ళు స్వయం వృత్తిలో ముందుకు రాణించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి మిషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వృద్ధి చెందాలంటే మనకు ఖచ్చితంగా స్వయం ఉపాధి మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వారికి వాటి మీద శిక్షణ ఇచ్చి శిక్షణ ద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించడం చాలా గొప్ప విషయం. అలాగే మహిళలు ఎవరైతే ఈ శిక్షణ తీసుకున్నారో వాళ్ళు ఇంకొక 10 మందికి ఈ శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా వృద్ధిలోకి రాణించేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మల్ కుమార్ గారు ఇంకొద్ది ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేయడానికి దేవుడు ఆయనకి అన్ని విధాలుగా సహకరించాలని, అలాగే ప్రజలు కూడా కొన్ని సహాయ సహకారాల్లో ప్రతి ఒక్కరు ముందుండాలని. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మనం మనుషుల్ని గుర్తించి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి మనవంతు తగిన సహాయం మనం చేసి వాళ్ళకి కూడా మనం అభయహస్తం ఇవ్వటం వల్ల వాళ్ళు కొద్ది మనోధైర్యాన్ని పెంచుకొని వారు కూడా సమాజంలో గొప్పగా బతకడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా నిర్మల్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సూపర్ హీరోస్ అన్నమాట. సూపర్ హీరోస్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సక్సెస్ అవుతూ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. దాదాపుగా 4 దశాబ్దాలుగా చూస్తున్నాను. మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ గారు మేము చదువుకునే రోజుల్లో నుంచి లేమి శబ్దాన్ని నిర్మూలించాలి, సమాజ స్థాపించాలి అని చెప్పి అదే ధ్యేయంగా ముందుకు పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు పెట్టిన చర్చ్ పేరు కూడా అబైండ్ హోప్. ఒక హోప్కు కట్టుబడి లేమి శబ్దాన్ని నిర్మూలించడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అన్నీ మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తలుచుకుంటూ ఉంటాం. దాదాపుగా 300 మందికి రోగగ్రస్తులైన పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళ ప్రయోజకులు అయ్యి మంచి చదువుకొని వాళ్ళ ప్రయోజకులుగా రావాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్ళి ఆ పౌష్టికాహారాన్ని ప్రభుత్వం తరఫున సప్లై చేసేదానికి కూడా మేము కోరుకున్నాము. ఈరోజు తాత్కాలికంగా అనుకోకుండా ఈరోజు చిరంజీవి గారి జన్మదినం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ అయితేమి సూపర్ హీరోస్. సమాజ సేవ కోసం పాటుపడుతూ ఉంటారు. నాలాంటి ఎంతోమందికి సమాజ సేవకి స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు కూడా అక్కడితో ఆగకుండా ఇంకా ఏదైనా చేయాలి. మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ చెప్పారు, వ్యసనం సేవ అనే వ్యసనం, పిల్లలకు పౌష్టికాహారం, ఈ పేదలకి నిత్యావసర వస్తువులు అవన్నీ ఇవ్వకుండా మహిళా సాధికారత, ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడగలిగినప్పుడు సమాజం దానంతటా అభివృద్ధి పడుతుంది అనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దాదాపుగా 2వసారంట 50 కుట్టు మిషన్లు ఇస్తున్నారు. వీరందరూ కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడి సమాజానికి స్ఫూర్తినిస్తూ మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఎంతోమందికి లేమి శబ్దాన్ని నిర్మూలించిన ఈ పవిత్ర చర్చనందు కోరుకుంటున్నాను. మా నిర్మల్ కుమార్ సార్ ఆయుష్ కంటే రెట్టింపు ఆయుష్నిచ్చి ఆయన ఎంతోమందికి ఇలా స్ఫూర్తినివ్వాలని, ఆదర్శంగా నిలవాలని, మరింత సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాను. జై టైటస్ నిర్మల్ కుమార్. నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ మరియు ఫౌండర్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 18 మంది స్త్రీలు 3 నెలలుగా మంచి ట్రైనింగ్ తీసుకొని సూయింగ్ మెషిన్ని మరి ఏ విధంగా దాన్ని ఉపయోగించాలా, కుట్టాలా అనే విషయాల్ని దాదాపు 10 ఐటమ్స్ని వారు చాలా క్షుణ్ణంగా నేర్చుకొని వారు ఈరోజు ఈ యొక్క మిషన్స్ తీసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి యొక్క కుటుంబాలలో ఈరోజు నుంచి ఆర్థికంగా వారు బలపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. దాదాపుగా 250 కుట్టు మిషన్లు మేము ఈ యొక్క ప్రాంతంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిలో కుట్టు మిషన్ ఉంది. వారు చక్కగా కుట్టుకొని వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క జీవనోపాధికి ఎంతగానో వారు దీని ద్వారా మేలు పొందుతూ ఉన్నారు. మేలు చేయడమే
నా యొక్క వృత్తి. మరి కిషోర్ గారు చెప్పినట్టుగా సామాజిక సేవ ఒక వ్యసనము లాంటిది. ఆ వ్యసనము నాకు పట్టుకునిందనమాట. అందుకని ఆ వ్యసనము ద్వారా నేను బయటికి రావాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రతి యాంగిల్లో కూడా అందరినీ గమనిస్తూ ఎవరికి అవసరమో వారికి ఏం చేయాలనో దాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగి వెళ్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా సహకరించాలని నేను మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.